గుడ్ మార్నింగ్ అండి. మీకు ప్యానెల్లో ఉన్న బాలకోటయ్య గారికి, శేషు గారికి, చూస్తున్న ప్రేక్షకులు కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమికి కారణమే అమరావతి. అందులో ఇంకొక మాటలేదు. రైతుల ఉసురు తగిలి ఆయన రాజకీయంగా సమాధి అయ్యాడు. ఇంకేం అది సమాధి స్థితిలో ఉన్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏం మాట్లాడినా అది జనాలకు వెళ్ళదు. పైగా వాళ్ళ పత్రికలు రాసే రాతల్ని జనం ఎవరు నమ్మరు. అమరావతి అనేది ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం మనం? రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రపంచ స్థాయి ఒక క్యాపిటల్ కావాలని ప్రజల ఆకాంక్ష ఉంది. హైదరాబాద్ కి ఆల్టర్నేట్ సిటీ కావాలనుకున్నారు. అందులో భాగంగా అమరావతికి వాళ్ళు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పిలుపు ఇవ్వగానే ఉమ్మడి అప్పుడు కూటమి ప్రభుత్వం, మరి నరేంద్ర మోడీ గారి మద్దతు ఉంది. దీనికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇక్కడ డెవలప్ అవుతుందని చెప్పిన ఒక ఆకాంక్షతో వాళ్ళు భూములు ఇచ్చారు. భూములు ఇచ్చిన రైతులకి వీళ్ళు చేసింది ఏంటి? వాళ్ళు రియల్ ఎస్టేట్ రైతులు అన్నారు, రకరకాల పేర్లు పెట్టి వాళ్ళు అవమానిస్తూ మరి అమరావతికి తూట్లు పొడిచారు. తూట్లు పొడిచిన తర్వాత ఇక వాళ్ళు మాట్లాడడానికి ఏ భాష ఉండదు. ఒక దుర్మార్గులు ఏం చేయాలో అన్ని చేశారు. ఒక కిరాతకంగా రాక్షసంగా మహిళల్ని బూట్ కాళ్ళతో కొట్టి మరి వాళ్ళని కుక్కల బండి ఎక్కించినట్టుగా ఎక్కించి మరి అక్కడ ఉండే అమరావతి రోడ్లను కూడా తువ్వేసి, ముఖ్యంగా అక్కడ ఇందాక చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీ మిత్రులు చెప్పినట్టుగా మంత్రులు తమ్మినేని సీతారాం కావచ్చు, లేదా స్పీకర్ తమ్మినేని సీతారాం కావచ్చు, మంత్రి బొత్స కావచ్చు, పెద్దిరెడ్డి కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళందరూ కలిసి వాడిన భాష ఏంటి? అమరావతి అనే దగ్గర వాళ్ళు ఇది శ్మశానం అని రకరకాల పేర్లతో చేసిన వ్యాఖ్యానం, భాష్యం ఎన్ని కూడా మనం కానీ చూసుకుంటే ఇది మైండ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ లో ఏముందో అదే వీళ్ళు మాట్లాడారు. అందులో సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం రాజధాని అన్నారు. విశాఖపట్నం రాజధాని కట్టలేదు. ఆయన ఏమన్నాడంటే మీడియా ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయన మాట్లాడినా లేదా ఆయన పత్రిక మాట్లాడినా ఛానల్ మాట్లాడిన అబద్ధాలు మాత్రమే వాళ్ళు చెప్తారు. అందులో సందేహం. ఇక్కడ అబద్ధాలు చెప్పడం కోసం ఒక ఛానల్, అబద్ధాలు రాయడం కోసం ఒక పేపర్ పెట్టుకొని వాళ్ళకి బాగా ఊదడానికి మరికొన్ని ఛానళ్ళు లేకపోతే మరికొంత సోషల్ మీడియాని కూడా వాడుకొని ఆయన చేసిన నిర్వాహకం అంతా కూడా తెలుగు ప్రజల పైన ఆయన చేసిన దాష్టికం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి ఆ పేరు కూడా ఆంధ్రప్రదేశ్ లో వినబడ్డం కూడా మనకి నష్టదాయకం. అదేవిధంగా ఒక శనిలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ దాపురించాడు అనేది ప్రజలందరికీ తెలుసు. ఇది బహిరంగ రహస్యం, అందులో ఏమి సీక్రెసీ లేదు. ప్రజలు వారు చెప్పే మాటలు నమ్మడం లేదని తెలిసినా ఇంకా అదే రకంగా ప్రవర్తిస్తున్నారు కదా. ప్రజలు కూడా తిరుగుబాటు చేయాలి. ప్రజలు కూడా రోడ్డు మీదకి రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆయన ఎక్కడ ఉంటే అక్కడ జనం రోడ్డు మీదకి వచ్చి వ్యతిరేకించాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యత వ్యతిరేకించాలి. ఎందుకంటే ఇప్పటికి కూడా ఆయన మనసు మారకపోతే ఎలా? ఇప్పటికి కూడా చేసిన తప్పును ఒప్పుకోకపోతే ఎవడన్నా సరే ఒక తప్పు చేస్తే ఆ తప్పు ఒప్పుకుంటాడు. కాబట్టి ఆ తప్పు ఒప్పుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ప్రెస్ మీట్లు మారడానికి కూడా అర్హుడు కాదు. ఏ జిల్లాగా పోవడానికి కూడా అర్హుడు కాదు. ఎక్కడ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సౌభాగ్యం కదా ఆయన తుంచేసింది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి 45 కేంద్ర సంస్థలు అక్కడ ఇస్తా ఉంటే అక్కడ కట్టకపోతే అర్థం ఏంటి? ఈ రోజు ఆ కేంద్ర సంస్థలు గత 5 ఏళ్ళు కట్టి ఉంటే కొన్ని వందల మందికి, వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. మన పిల్లలు ఏ హైదరాబాద్కో లేకపోతే ఏ బెంగళూరుకో, చెన్నైకి పోయే పరిస్థితి నుంచి మన బిడ్డలకు అవకాశాలు వచ్చాయి. అంటే మన బిడ్డలు పోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అనబడే వ్యక్తికి దేశం ఏదో అమరావతి అంటే అదొక కమరావతి అని, అమరావతి అంటే రియల్ ఎస్టేట్ అని ఇటువంటి దుష్ప్రచారం చేయడంలో ఆయన కానీ, ఆయన పత్రికలు కానీ, ఆయన ఛానళ్ళు కానీ ముందు వరుసలోకి వెళ్ళిపోయాయి. కాబట్టి ఇక్కడ మనకి గమనించాల్సింది జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి అమరావతి వస్తున్నాయంటే కేవలం 2 నెలల్లోనే దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షల కోట్ల వరకు రకరకాల ప్రాయోజిత పథకాలకు నిధులు ఇస్తుంది కేంద్రం. అంటే కారణం ఏంటంటే ఈ అమరావతి అనే ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచడంతో పాటు ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశానికి మొత్తంగా రాబోయే రోజులు ఒక రైస్ బౌల్ గా పనిచేస్తుంది. అదేవిధంగా భారతదేశానికి అమరావతి ఒక దిక్సూచిగాను ఒక లైట్ హౌస్ గా ఉపయోగపడే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకు సంబంధించిన విస్తృతమైన తీర ప్రాంతం ఉంది ఆంధ్రప్రదేశ్ కి. అదేవిధంగా అమరావతి ల్యాండ్ బ్యాంక్ దాదాపు 50,000 ఎకరాల వరకు ల్యాండ్ బ్యాంక్ ఉంది. అన్ని నవనగర నిర్మాణం కనిపిస్తుంది. సరే, కూటమి ప్రభుత్వం ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తోంది అనేది అర్థమవుతా ఉంది. ఎప్పుడైతే ప్లాన్డ్ సిటీగా చేయాలని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నవనగర నిర్మాణం చేయొచ్చని కానీ ప్రెస్ లో చెప్పాడు కదా. ఆయన నేను అమరావతి ఉంటా అన్నాడు కదా. అంటే అసలు చెప్పింది చేయకపోవడం